భూములు భాగపంపకాల కింద వచ్చినప్పుడు పట్టదా చనిపోతే విరాసత్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఇంతకుముందు ఒక సందర్భంలో మాట్లాడాం. ఆ చనిపోయిన వ్యక్తికి 4 చోట్ల భూమి ఉంటుంది, అది ఒక 3-4 సర్వే నెంబర్లో ఉంటుంది. వీళ్ళు పంచుకున్నప్పుడు ఏం చేస్తారంటే సర్వే నెంబర్ల ప్రకారం పంచుకుంటారు. రికార్డులో ఎట్లయితే ఉంటుందో రికార్డులో 4 చోట్ల ఉంది కాబట్టి ఆ సర్వే నెంబర్లకు పంచుకుంటారు. వాస్తవంగా పంచుకున్నప్పుడు అది భిన్నంగా పంచుకుంటారు. ఇక్కడ నువ్వు తీసుకో, అక్కడ నేను తీసుకునేలాగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి వచ్చిన పట్టా నంబర్కి అంటే అందులో సర్వే నెంబర్కి ఫీల్డ్లో ఉన్న నెంబర్కి మ్యాచ్ కాదు. ఇప్పుడు ఆయన చెప్తున్నది ఏంది, వాళ్ళు ఎప్పుడో పంచుకున్నారు, వాళ్ళ నాన్న బాబాయిలు పంచుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఎవరి చేతిలో అయితే అనుభవం ఉందో ఆ భూమికి వీళ్ళు మళ్ళీ ఫర్దర్ మ్యూటేషన్ చేయించుకోవాలంటే ఆ భూమి వాళ్ళ బాబాయ్ పేరుతో ఉంది, కానీ అనుభవం వీళ్ళకి ఉంది. ఒకప్పుడు ఇట్లాంటి ఉన్నప్పుడు ఏం చేసినా 2 అవకాశాలు ఉండేవి. పాత రెవెన్యూ చట్టం అమల్లో ఉన్నప్పుడు ధరణి రాకముందు పరిస్థితి ఏముండేనంటే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి ఒక పిటిషన్ పెట్టుకొని ఆర్ఓఆర్ రికార్డు కరెక్షన్ కోసం, మేము పంచుకున్నది ఇట్లా పంచుకోలేదు, సర్వే నెంబర్లు మాకు తప్పుగా పడినాయి కాబట్టి మీరు నెంబర్లు మార్చండి అని చెప్పి ఆర్డీఓ దగ్గర కానీ జాయింట్ కలెక్టర్ దగ్గర కానీ ఆర్ఓఆర్ చట్టం కింద అప్పీలో రివిజన్ చేసుకుంటే రికార్డు మార్చుకునే అవకాశం ఉండే. రెండో అవకాశం ఏంటంటే హద్దుబదులు అంటారు, అంటే మాకు ఫీల్డ్ ఏది ఉందో రికార్డు పరంగా వాళ్ళతో మార్చుకునే అవకాశం ఉండే. ఇది హద్దుబదులు కూడా ఇప్పుడు చేయడానికి లేదు. ఇప్పుడున్న అవకాశం ఏంటి అంటే ఒకటి, మీరు సివిల్ కోర్టుకు వెళ్ళి మళ్ళీ కొత్తగా పార్టీషన్ చేసుకోవాలి, హద్దుల ప్రకారం మళ్ళీ భాగపంపకాల మీద మొత్తం పార్టీషన్ రీఓపెన్ అన్నా చేయాలి. లేదా ఇప్పుడు మీ అనుభవంలో ఉన్న భూమి ఎవరి పేరుతో ఉందో వాళ్ళు మీకు బదలాయింపు చేస్తున్నట్టుగా రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒక పద్ధతిలో చేస్తే అది మారుతుంది తప్ప మొదట్లో లాగా అవకాశం లేదు. కానీ రాబోయే రోజుల్లో కనుక మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఆర్ఓఆర్ రికార్డుల సవరణకు అవకాశం ఇచ్చినా లేదా రెవెన్యూ ట్రిబ్యునల్ వ్యవస్థ పెట్టే అవకాశం ఉన్నా అక్కడ తేల్చుకోవడానికి ఉంటుంది. ప్రస్తుతం అయితే మీరు సివిల్ కోర్టుకు వెళ్ళి పార్టీషన్ సూట్ వేసుకోవాల్సిందే.